సరే అయితే రోజు రోజుకి ఇటు బంగారం, వెండి ధరలో విపరీతమైన మార్పులొస్తున్నాయి. ఇక జూలై, ఆగస్ట్ నెలలో ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఏ విధంగా ఉండబోతున్నాయి సార్? ఎస్ అండి. ఇప్పుడు బంగారం ధరలు చూస్తే గత ఒక నెలలో అంటే 2008 తర్వాత అత్యధిక ఈ యొక్క తగ్గుదల అనేది నమోదైంది బంగారం, సిల్వర్ రేట్లలో. ఇదంతా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు బంగారం రేటు సుమారు 1,40,000 దగ్గర స్థిరపడడం మనం చూస్తున్నాం. సిల్వర్ రేటు కూడా బాగా తగ్గడం మనం చూస్తున్నాం. మరి ఈ బంగారం, సిల్వర్ రేట్లు ఇంకా పడిపోతాయా అనడానికి ఇంకా ఎంతకాలం తగ్గితే తర్వాత అవి పెరిగే అవకాశం ఉందనేది మనం చూడాలన్నమాట. ఇదేదో ప్రస్తుతం ఇంత రేట్ ఉంది, ఈ రేట్ ఉంది అనేది కాదు. అందరూ ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కెవిన్ వార్ష్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. జూలై 2వ తారీఖున ఆయన పోర్చుగల్లో ఆయన యూరోప్ సెంట్రల్ బ్యాంక్స్ ఫోరంలో రెండవసారి, అంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత రెండవసారి మాట్లాడాడు. ఈ జూలై 2వ తారీఖున ఈసీబీ ఫోరం మీటింగ్లో ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వెంటనే ఇప్పుడు బంగారం రేటు కాస్త ఇంటర్నేషనల్ రేట్లో పెరుగుతూ జరిగింది. ఒక ఔన్స్ ఇప్పుడు $4,000 కంటే పైకి వెళ్ళింది. ఇప్పుడు రేపటి నుంచి బంగారం రేటు పెరగబోతుంది. అంతటి బాంబు ఇప్పుడు కెవిన్ వార్ష్ బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట యూరోపియన్ పోర్చుగల్లో. ఏంటి అంటే ఇప్పటి వరకే ఒకటి ఉండేదనమాట. జూలై 28వ తారీఖున, అంటే ఈ జూలై 28వ తారీఖున మళ్ళీ అమెరికా సెంట్రల్ బ్యాంకు మీటింగ్ ఉంది. దాన్ని యుఎస్ ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ FOMC అంటారు. ఈ మీటింగ్లో ఆయన వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది అనే ఒక సెంటిమెంట్ ఉండేది. ఇప్పుడు దాన్ని ఆయన స్టాప్ చేశాడు. ఎందుకంటే నేను యాక్చువల్గా కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, ఈ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరమైతే అక్కడ కనపడుతుంది, కానీ నేను అలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అనే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చాడు. మొత్తం ఆయన ఏమి రివీల్ చేయలే. కాకపోతే వడ్డీ రేట్లు పెంపుదల ఉండదు అనేది ఒకటి చెప్పడం జరిగిందనమాట. అంతే. వడ్డీ రేట్లు పెరగకపోతే వెంటనే బంగారం, సిల్వర్ రేట్లు పెరుగుతాయి. నేను ఎప్పుడు చెప్తున్నా, అక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే 2 రేట్లు తగ్గుతాయి బంగారం, సిల్వర్. అక్కడ వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నా తగ్గించిన ఈ బంగారం, సిల్వర్ రేట్లు పెరిగిపోతాయి అనమాట. అది ఇప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఏంటి, జూలై 28వ తారీఖున ఆయన ఇచ్చిన ఇండికేషన్ ఏంటంటే ఈ జూలై 28వ తారీఖున నేను వడ్డీ రేట్లు పెంచను, తగ్గిస్తే తగ్గిస్తా, లేకపోతే ఇప్పుడున్న 3.5, 3.7 మధ్యలోనే స్థిరంగా ఉండబోతున్నాయి అన్నట్టు ఒక ఇండికేషన్ అయితే ఆయన ఇచ్చేసాడండి, డైరెక్ట్గా చెప్పకుండా. సో తద్వారా ఎంతనే ఇప్పుడు బంగారం, వెండి రేట్లు పెరగబోతున్నాయి. ఇది పరిస్థితి ఇంటర్నేషనల్. సో వెంటనే ఆల్రెడీ పెరగడం మొదలైంది. ఇప్పుడు దాకా తగ్గిపోయినాయి, ఇప్పుడు నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి గోల్డ్, సిల్వర్ రేట్లు. భారతదేశం పరిస్థితి చెప్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదనమాట. కాబట్టి జూలై 28 తర్వాత నేను చెప్పాను, జూలై 28వ తారీఖున బంగారం, సిల్వర్ రేట్లో భూకంపం అనేది ఒక పదం నేను ఉపయోగించాను. ఎందుకంటే ఈ యొక్క సెంట్రల్ ద్రవ్య విధాన యుఎస్ ఫెడరల్ మార్కెట్ ఈ FOMC మీటింగ్ అనేది అత్యంత ప్రధానం. ఇప్పుడు జరగబోయే డిసిషన్ ఆయన డైరెక్ట్గా చెప్పేశాడు, ఆల్మోస్ట్ ఇండైరెక్ట్గా మనకు చెప్పాడు. కాబట్టి బంగారం, సిల్వర్ రేట్లు జూలై 28 తర్వాత విపరీతంగా పెరగబోతున్నాయి అనేది అయితే నేను ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఆధారంగా నేను చెప్పగలను. కెవిన్ వార్ష్ యుఎస్ ఫెడరల్ చైర్మన్ ఆధారంగా నేను చెప్పగలుగుతాను. రెండోది, మరి జూలైలో బంగారం ఎలా ఉండబోతుంది, ఆగస్టులో ఎలా ఉండబోతుంది, వచ్చే 2-3 నెలలని మనం చూడాలి. ఈ జూలైలో అంతర్జాతీయంగా బంగారం, భారతదేశంలో మాత్రం బంగారం రేటు స్థిరంగా ఉంటుంది, లేకపోతే కాస్త తగ్గిద్ది, కానీ జూలైలో మాత్రం విపరీతంగా పెరిగే అవకాశాలు లేవు. కాబట్టి ఇది కొనడానికి అనువైన సమయం. ఎందుకు జూలైలో పెరగదు అంటే భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు యుఎస్ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, దాని ప్రభావం అంత ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఈ టైంలో ఇండియాలో కొన్ని అంశాలు అనేవి ఎక్కువ ప్రభావితం చేస్తాయి. ఏది, బంగారం, సిల్వర్ రేట్. ఇప్పుడే మనకి ఏంటంటే పాత బంగారం మన వాళ్ళు అమ్ముతున్నారు, ఎక్కువగా ఓల్డ్ అమ్మేస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి జూన్ 3 నెలల ఫస్ట్ క్వార్టర్లోని 50 టన్నుల పాత బంగారాన్ని అమ్మారు. కాబట్టి ఈ యొక్క డిమాండ్, కొనడం, అమ్మడం అంటే సేల్సే జరుగుతున్నాయి, అమ్మకమే జరుగుతుంది, కానీ కొనుగోలు తక్కువగా ఉంది. ఎందుకంటే ప్రాఫిట్ మేకింగ్ ఇప్పుడు ఎక్కువ రేటు ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ తగ్గిపోతాయనే భయంతో వాళ్ళు అమ్మేస్తున్నారన్నమాట. ఈ అమ్మకం అనేది, ఈ స్ప్రీ అనేది ఇంకా కొంతకాలం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జూలైలో బంగారం రేట్లు విపరీతంగా తగ్గకపోయినా తగ్గుదల ట్రెండ్ అనేది ఉంటుంది కెవిన్ వార్ష్ స్టేట్మెంట్ ఉన్నప్పటికీ. ఇది ఒకటే మనం చూడాలి. తర్వాత ఇప్పటికే ఈ బంగారం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ని 6 నుంచి 15% పెంచారు బంగారం, సిల్వర్ మీద. ఈ ప్రభావం ఇంకా ఉంటుంది. మోడీ గారు ఇప్పుడే థ్యాంక్స్ చెప్పడం జరిగింది 2 రోజుల క్రితం, ఏదో మన్ కీ బాత్లో. ఆయన ఏం చెప్తున్నారు, ఈ దేశ ప్రజల నుంచి నేను చెప్పాను గోల్డ్ కొనొద్దు అన్నది మీరు పాటించారు చాలా వరకే, థ్యాంక్ఫుల్ అనేది ఆయన కూడా చెప్పడం. అంటే ప్రధానమంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ రెస్ట్రిక్షన్స్ ఉండడం, వీటన్నిటి వల్ల బంగారానికి డిమాండ్ పడిపోయింది.
కాబట్టి పడిపోవడం అనేది ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఈసారి తక్కువ ఉంది, మళ్ళీ నవంబర్లో మొదలయ్యేంత వరకే. కాబట్టి జూలైలో మ్యారేజ్ సీజన్ ఏమీ లేదు, జూలైలో మిడ్ వరకు ఉన్న తక్కువ ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రభావం అంతగా లేదు మళ్ళీ నవంబర్ వరకే. కాబట్టి జూలైలో బంగారం తగ్గబోతుంది. తర్వాత డిమాండ్ కూడా ఇప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఉంది అని, ఈ డిమాండ్ ఇంకా చాలా తక్కువ ఉంది, ఇంకా ఎక్కువ ఉంది అనేది అమ్మకానికే పాల్పడుతున్నారు కానీ కొనుగోలుకి ఇంకా ఎక్కువ వెళ్ళడంలా. కాబట్టి ఇంకా డిమాండ్, హ్యూజ్ డిమాండ్ క్రియేట్ అవ్వలేదు. కాబట్టి బంగారం తగ్గుతుంది. తర్వాత అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా బంగారం కొనడం మొదలెట్లా, అమ్మడమే చేస్తున్నాయి కానీ అలా అని కొనడం అయితే చేయడం లేదు, ఈవెన్ బ్రిక్స్ బ్యాంక్ కూడా. కాబట్టి జూలైలో బంగారం కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఇప్పుడున్న ప్రస్తుతం 1,40,000 అనేది కొనడానికి అనువైన సందర్భం. ఇది కొంచెం మొత్తాల్లో ఈటీఎఫ్ రూపంలో నేను చెప్తూ ఉంటా. అంతేకాని అమ్మే టైం కాదు, ఎవ్వరు అమ్ముకోవద్దు, కొనండి, ఉన్నదైతే కాపాడుకోండి, కొనకపోయినా అంతే. తర్వాత ఆగస్టులో ఎలా ఉండబోతుందంటే, ఈ జూలై 28వ తారీఖున తప్పనిసరిగా కెవిన్ వార్ష్ వడ్డీ రేట్లు ప్రస్తుతం ఉన్న 3.5 to 3.75 మధ్యలో అలా అన్చేంజ్గా అక్కడే ఉంచడం కానీ లేకపోతే కాస్త తగ్గించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే యుఎస్లో అద్భుతమైన జాబ్ మార్కెట్ బాగుంది. ఇప్పుడు అఫీషియల్ పేరోల్ రిలీజ్ చేయబోతున్నారు. అక్కడ నిరుద్యోగం రేటు తగ్గి ఉద్యోగిత బాగుంది. తర్వాత గవర్నమెంట్ డాలర్ బాండ్స్ మీద ఈల్డ్స్ వస్తున్నాయి. కాకపోతే ద్రవ్యోళ బలం అధికంగా ఉన్నది, దాన్ని కంట్రోల్ చేయాలని ఆయనే చెప్తున్నాడు. 2%కి నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీసుకొస్తాను, ప్రైస్ స్టెబిలిటీ తీసుకొస్తానని. కాబట్టి వడ్డీ రేట్లు చేంజ్ చేయకుండా ఉండే పరిస్థితి ఎక్కువ ఉంది, లేదా కాస్త తగ్గించే అవకాశాలు ఉంది. ఇదే జరిగితే మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో బంగారం చలవర ఆగస్టు నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మనకు కూడా జూన్, జూలై, ఆగస్టు తర్వాత సెప్టెంబరు ఈ ప్రాంతం నుంచి బ్రిక్స్ సమావేశం జరగబోతుంది. బ్రిక్స్ బ్యాంకులు బంగారం మీద దృష్టి పెట్టబోతున్నాయి. ఈ లోపు ఇరాన్ యుద్ధం ఇంకా కంప్లీట్గా ఆగే పరిస్థితి ఉంది. కాబట్టి ఆయిల్ రేట్లు ఇవన్నీ తగ్గడం వల్ల ద్రవ్యోళ బలం ప్రభావం ఉండదు. కాబట్టి వీటికి గోల్డ్ డిమాండ్కి వీటికి సప్లై డిమాండ్ ఉంచే అవకాశం ఉంది. తర్వాత మ్యారేజ్ సీజన్ వస్తుంది. కాబట్టి ఈ జూలై మాత్రం తగ్గుదల ఇండియాలో ఉండబోతుంది, కానీ ఎక్కువ అయితే తగ్గదు. కాబట్టి కొనుగోలుకి సందర్భం. కాకపోతే ఆగస్టు నుంచి మాత్రం విపరీతంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరగబోతున్నాయి. ఇది ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లకు సంబంధించిన గోల్డ్, సిల్వర్ రేట్లు ఉండే పరిస్థితి. జూలైలో అనువైన సమయం కొనుక్కోవడానికి. కానీ అమ్మకం మాత్రం చేయండి, మీ దగ్గర అమ్మకం చేసుకోవద్దు, అమ్మొద్దు. కావాలంటే ఉన్నది కాపాడుకోండి, కానీ కొనకపోయినా పర్వాలేదు, కానీ అమ్మడం మాత్రం చేయొద్దు. ఒకవేళ కొంటే మాత్రం ఈటీఎఫ్లో రూపంలోనే మీరు కొనడం ఉత్తమం. పెళ్ళిళ్ళు ఉన్నవాళ్ళు ఇప్పటి నుంచే మోతాదుల్లో కొనుక్కోవడం అనేది ఉత్తమమైన మార్గం.